హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ షార్ట్స్ ఎపిసోడ్ 14. సామ్సంగ్ తన నెక్స్ట్ లేటెస్ట్ 1 బీటా టెస్టింగ్లో iOS 16 ఉన్న లాక్ స్క్రీన్ ఫీచర్ మన ఆండ్రాయిడ్కి కస్టమైజేషన్ చేసి తీసుకొస్తున్నారు. షామీ తన నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయిన 12T Pro అక్టోబర్ 4న గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. 12T Pro స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అండ్ 12T డైమెన్సిటీ 8100 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. ఇంటెల్ 13th జనరేషన్ అయిన i5, i7, i9 ప్రాసెసర్ని లాంచ్ చేశారు. ఈ ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే హయ్యర్ క్లాక్ స్పీడ్స్తో రన్ అవుతాయని చెప్తున్నారు. యశస్విని శర్మ ఐఐటి అహ్మదాబాద్కి చెందిన స్టూడెంట్ ఫ్లిప్కార్ట్లో వాళ్ళ ఫాదర్ కోసం ల్యాప్టాప్ని ఆర్డర్ చేస్తే దానికి బదులుగా డిటర్జెంట్స్ ఆఫ్ డెలివరీ అయ్యాయి. గూగుల్ మ్యాప్స్ తన నెక్స్ట్ వచ్చే అప్డేట్లో రియలిస్టిక్ ఇమర్సింగ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తున్నారు. రియల్ టైమ్ ట్రాఫిక్ ట్రాకింగ్, రెస్టారెంట్, షాప్, మాల్స్, వెదర్ ఫోర్కాస్టింగ్ అన్నీ ఒకే కాలం దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇంటెల్ ఇన్నోవేషన్ డే ఈవెంట్ రోజు శాంసంగ్ అండ్ ఇంటెల్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో 17-inch పీసీ స్లైడబుల్ డిస్ప్లేని షోకేస్గా తీసుకొచ్చారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తిరుమల నుంచి తిరుపతికి ఎలక్ట్రికల్ బస్సెస్ని లాంచ్ చేశారు. టోటల్ 50 బస్సెస్ తిరుమల నుంచి తిరుపతి ఘాట్ రోడ్ అండ్ ఇంకో 50 బస్సెస్ ఇంటర్సిటీ సర్వీసెస్తో రన్ అవుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ ఇయర్ January 1st, 2023 నుంచి ఇండియాలో ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నా వాటి IMEI నెంబర్ ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్తున్నారు. మెటాకి చెందిన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం ఈజీగా ప్రొఫైల్స్ని స్విచ్ అయ్యే ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ టెక్ న్యూస్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.